ఈ ఐపీఎల్‌లో సీన్ రివర్స్ అవుతోంది. ముందు వరుసగా ఓడిపోయిన జట్లన్నీ నెమ్మదిగా పైకొస్తున్నాయి. వరుసగా మ్యాచ్‌లు గెలిచినటువంటి టీమ్‌లన్నీ కూడా అట్టడుగుకు వెళ్ళిపోతున్నాయి. అసలు ఈ ఐపీఎల్‌లో అన్నింటికంటే ఫస్ట్ ఎగ్జిట్ అవుతుందనుకున్నటువంటి కేకేఆర్ తిరిగి సీన్‌లోకొచ్చింది. ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో గుజరాత్ టైటన్స్‌ను కేకేఆర్ మట్టి కరిపించింది. ఫిన్ అలెన్ బ్లేజింగ్ పెర్ఫార్మెన్స్‌తో 247 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అయితే దానిని చేజ్ చేయడానికి గుజరాత్ బాగానే కష్టపడింది, కానీ స్కోర్ మరీ ఎక్కువ కావడంతో సాధ్యం కాలేదు. 27 రన్స్ తేడాతో కేకేఆర్ విన్ అయింది. దీంతో కోల్కతా ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా నిలిచాయి. కేకేఆర్ విన్తో ప్లే ఆఫ్ రేస్ మరింత రసవత్తరంగా మారింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కేకేఆర్కు ఫిన్ అలెన్ అద్దిరిపోయే ఆరంభం ఇచ్చాడు. కేవలం 35 బంతుల్లోనే 93 పరుగులు చేయడంతో కేకేఆర్ బోర్డుపై 247 పరుగుల భారీ స్కోర్ను ఉంచగలిగింది. స్కోర్ భారీగా ఉండడంతో గుజరాత్ కూడా ధాటిగానే ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ చాలా ఫాస్ట్గా ఆడడంతో 3 ఓవర్లలోనే 40 పరుగులు దాటాయి. అయితే కార్తిక్ త్యాగి వేసిన బంతి సుదర్శన్కు బలంగా తాకడంతో జీటీకి పెద్ద దెబ్బే తగిలింది. సుదర్శన్ రిటైర్డ్ హర్ట్ అయ్యాక గుజరాత్ స్లో అయింది. ఆ ఎఫెక్ట్ ఇన్నింగ్స్ చివరి వరకు సాగింది. చివరిలో సుదర్శన్ వచ్చినా కానీ ఫలితం దక్కలేదు. జీటీ 218 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారీ స్కోర్ను చేయడం మాత్రమే కాదు, ఆ స్కోర్ను కట్టడి చేయడంలో కూడా గుజరాత్ ఫెయిల్ అయింది. కేకేఆర్ అంత స్కోర్ చేయగలిగిందంటే కారణం గుజరాత్ పూర్ ఫీల్డింగ్. సిరాజ్ క్యాచ్ వదిలేయడంతో అలెన్ దంచుకొట్టాడు. ఈ మ్యాచ్లో చాలా బౌండరీలను గుజరాత్ ఫీల్డర్లు కాపాడలేకపోయారు. ఆచీ చికెన్ మసాలా